Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. శాతవాహన యూనివర్సిటీ నుంచి ఇన్స్టాంట్ నోటిఫికేషన్ వచ్చింది 2024 ఇయర్ది. ఇదేంటంటే 5th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్ వాళ్ళకు అయితే ఇది ఎవరు రాయొచ్చు అండ్ ఎవరు అప్లై చేయొచ్చు అనేది నేను వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇక్కడ సిబిసిఎస్ రెగ్యులర్ 19 ఓన్లీ అన్నాడు. అంటే రెగ్యులర్ 19 ఓన్లీ అంటే ఇప్పుడు చెప్తాను వినండి. ఇక్కడ క్లియర్గా చదవాలి ఇచ్చింది. ఇట్ ఈస్ హియర్ బై నోటిఫైడ్ దట్ యూజీ ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్ ఫర్ 5th and 6th సెమిస్టర్స్ CBCS regular 19 will be held on 27. ఓకే, ఎగ్జామ్స్ అనేవి 27 నాడు వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ మంత్లో సెప్టెంబర్ మంత్లో 27 నాడు ఎగ్జామ్స్ ఉంటాయి 5th and 6th సెమిస్టర్ వాళ్ళకు. ఫర్ సచ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ సింగిల్ పేపర్ అంటే ఇక్కడ థియరీ ఓన్లీ ఆఫ్ 5th సెమిస్టర్ డ్యూరింగ్ నవంబర్ 2023 అండ్ 6th సెమిస్టర్ డ్యూరింగ్ జూన్ 2024. నవంబర్ 2023లో 5th సెమిస్టర్ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన వాళ్ళు ఎలిజిబుల్, అండ్ 6th సెమిస్టర్లో జూన్లో రాసి ఫెయిల్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఓన్లీ సింగిల్ పేపర్ అని చెప్పాను కదా. ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారంటే సింగిల్ పేపర్ 5th సెమ్లో ఒక పేపర్ ఉండాలి, 6th సెమ్లో ఒక పేపర్ ఉండాలి. అంటే 2 పేపర్లు రాసుకోవచ్చు అండి. ఒకసారి మీరు కాలేజీకి వెళ్ళి అడగండి, ఒకసారి 2 పేపర్లు రాయొచ్చు అని నేను అడిగాను. వాళ్ళు 2 పేపర్లు రాయొచ్చు అని చెప్పారు. అంటే 5th సెమ్లో ఒకటే ఉండాలి, 6th సెమ్లో ఒకటే ఉండాలి. అంటే ఈ 2 పేపర్లు రాస్తే మీరు డిగ్రీ కంప్లీట్ అవుతుందంటే రాయొచ్చు మీరు. ఓకేనా, ఒకసారి తెలుసుకోండి. మీరు కాలేజీకి వెళ్ళి ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటుంది కదా, అందులో చెక్ చేయమని చెప్పండి. ఓకేనా, ఇక్కడ డ్యూరింగ్ ఇయర్ 2024 అండ్ కంప్లీటెడ్ ఎవరైతే డిగ్రీ కంప్లీటెడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా లాస్ట్ ఇయర్, అంటే రెగ్యులర్ 2019 నుంచి ఇప్పుడు 2024 వరకు ఉంటారు కదా, అందుకే ఇక్కడ రెగ్యులర్ 19 అని ఇచ్చాడు. ఓకే, డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. ఒకసారి మీరు ఏంటంటే మీరు ఒక పని చేయాలి. లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళు కాలేజీకి వెళ్ళి ఒకసారి ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఒకసారి చెక్ చేయమని చెప్పండి. ఓకేనా, నేను ఈ అకాడమిక్ ఇయర్లో చదివాను, అది ఒకటే సబ్జెక్ట్ ఉంది సార్, ఒకసారి చెక్ చేయండి నా పేరు ఉందా లేదా ఎలిజిబుల్ లిస్ట్లో అని అడగండి. వాళ్ళు చెక్ చేస్తారు. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఫీ పే చేయమని అంటారు. ఫీ పే చేసి రిసిప్ట్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 1st to 4th సెమిస్టర్ పాస్ అయి ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంది, 1st సెమిస్టర్ నుండి 4th సెమిస్టర్ అన్ని సబ్జెక్టులు పాస్ అయి ఉండాలి. అండ్ 5th సెమ్లో కానీ 6th సెమ్లో కానీ ఒకటే సబ్జెక్ట్ ఉంటే దీనికి ఇన్స్టాంట్ ఎగ్జామ్ రాసినందుకు ఎలిజిబుల్ అవుతారు మీరు. ఓకేనా, ఇప్పుడు ఎగ్జామ్ ఫీ ఎంత, ఒక్క పేపర్కి 750 రూపాయలు. ఓకేనా, 750 రూపీస్ కట్టాలి ఒక్క పేపర్కి మీరు. అయితే లాస్ట్ డేట్ వచ్చేసి 20 బిఫోర్ 20. ఓకే, లాస్ట్ డేట్ 20 ఉందండి. అయితే ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి మనకు 27 నాడు కండక్ట్ చేస్తా అని చెప్పారు. అయితే 9 AM to 12 PM 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అయితే 2 PM to 5 PM 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఓకేనా, మధ్యాహ్నం 6th సెమిస్టర్ వాళ్ళకు, పొద్దున 5th సెమిస్టర్ వాళ్ళకు. అయితే ఎలా కండక్ట్ చేస్తారంటే ఒక్క పేపర్ వేయి ఉంటుంది కదా, వాళ్ళకు ఆ రోజు 5th సెమిస్టర్ వాళ్ళకు ఒక పేపర్ ఎవరైతే పోయిందో వాళ్ళకు కండక్ట్ చేస్తారు సపరేట్. ఓకేనా, ఒకటే పేపర్ కాదండి, అన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్ ఉండొచ్చు, ఒకరికి స్టాట్స్ ఉండొచ్చు, ఒకరికి కంప్యూటర్ సైన్స్ ఉండొచ్చు. అందుకే పొద్దున 5th సెమిస్టర్ వాళ్ళకు ఒక పేపర్ వేయన వాళ్ళకే, అండ్ 6th సెమిస్టర్ వాళ్ళకు మధ్యాహ్నం ఉంటుంది. వాళ్ళని ఒక పేపర్ వేయన వాళ్ళు ఉంటే వాళ్ళు రాసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇది ఫీ వచ్చేసి లాస్ట్ డేట్ 20 ఉందండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏంటి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి 27. ఇది మర్చిపోకండి. మీరు ఈరోజు కాలేజీకి వెళ్ళి కనుక్కోండి. లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా 2022 to 2023 వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకసారి కనుక్కోండి కాలేజీకి వెళ్ళి. మీరు ఎలిజిబులే కానీ ఒకసారి చెక్ చేయమని చెప్పండి. ఓకేనా, చెక్ చేసి ఫీజు కట్టండి. ఓకే, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.